శ్రీకాకుళం పలాస ఆర్పీఎఫ్ బ్యారెక్స్లో నాగుపాము హల్చల్ చేసింది. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్స్ బ్యారెక్స్లో నాగుపాము భయభ్రాంతులకు గురి చేసింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఈస్టర్న్ ఘాట్ వైల్డ్ లైఫ్ సొసైటీని సంప్రదించినట్లు తెలిపారు. స్నేక్ క్యాచర్ ఓంకార్ త్యాడి చేరుకుని సుమారు 9 అడుగుల పొడవున్న నాగుపామును చాకచక్యంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. నంద్యాల జిల్లా బేతంచెరలోని దుర్గాపేటకు చెందిన నాగార్జున అనే వ్యక్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఏఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ నెల 13వ తేదీన మృతుడు పెండరంగు తాగి అపస్మారక స్థితికి వెళ్లడంతో చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించినట్లు తెలిపారు. నాగార్జున కోలుకోలేక మృతి చెందినట్లు మృతుడి భార్య లక్ష్మీదేవి తెలిపింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. కడప నగరంలోని బిల్డప్ సర్కిల్ వద్ద దారుణ హత్య చోటు చేసుకుంది. మృతి చెందిన వ్యక్తి రవీంద్రనగర్కు చెందిన సాదిక్గా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిఐ వెంకటేశ్వర్లు మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు సిఐ వెంకటేశ్వర్లు తెలిపారు. కడప జిల్లాలో ఒంటిమిట్ట శ్రీ కోదండరాముల స్వామి నవమ బ్రహ్మోత్సవాల్లో పుష్పయాగం వైభవంగా జరిగింది. తులసి దళాలు, మల్లెలు, రోజా, శామంతి పత్రాలలో స్వామి అమ్మవారికి పుష్ప నీరాజనం సమర్పించారు. ఈ పుష్పయాగంలో ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి సుమారు 2.5 టన్నుల పుష్పాలు విరాళంగా అందినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమం తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరి రాష్ట్ర వ్యాప్త అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా సిఐ వై వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మంగళగిరి ఫైర్ స్టేషన్ నుండి గౌతమ్ బుద్ధ రోడ్డు ఆటోనగర్ మీదుగా ఫైర్ సేఫ్టీ ప్రదర్శనలు చేస్తూ ప్రజలకు కరపత్రాలను అందజేశారు. రైల్వే స్టేషన్, సినిమా థియేటర్, అపార్ట్మెంట్ మొదలైన ప్రదేశాల్లో అగ్ని ప్రమాదాలను నివారించేందుకు ప్రజలకు అవగాహన కల్పించామని సిఐ వెంకటేశ్వర్లు తెలిపారు. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును రద్దు చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు, కార్యవర్గ సభ్యులు రాఘరామ్మూర్తి, మండల సిపిఐ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం బాచేపల్లిలోని ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ను డీసీఎం ఢీకొట్టడంతో బైక్పై ప్రయాణిస్తున్న తల్లి చక్రబాయి, కొడుకు సుదర్శన్ అక్కడే మృతి చెందారు. మృతులు రెగోడ్ మండల పట్టే పొలం తండా నుంచి వాసులుగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ఎర్రగుంటపల్లె గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హాజరై కేంద్రాన్ని ప్రారంభించారు. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులు వడ్లను అమ్ముకుని మద్దతు ధర పొందాలని ఎమ్మెల్యే తెలిపారు. సిద్దిపేట జిల్లాలోని పాత బస్టాండ్ వద్ద సివిల్ డిఫెన్స్ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ నెల 14 నుండి 20 వరకు ప్రభుత్వ ఆదేశాలతో అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నామని ఫైర్ ఆఫీసర్ గుండయ్య తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వాటిని ఆపేందుకు అగ్నిమాపక సిబ్బంది వద్ద ఉన్న సౌకర్యాలను ప్రజల ముందు ప్రదర్శించారు. ఎండాకాలంలో అన్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో బీజేపీ నాయకులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు మొదటిసారిగా వచ్చిన బీజేపీ ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమరయ్యలకు పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ ద్వారా పేదల భూములను పెద్దలకు దారాదత్తం చేసిందని ఎమ్మెల్సీలు ఆరోపించారు. కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మెదక్ జిల్లాలోని కలెక్టరేట్లో జిల్లా అధికారులతో కలెక్టర్ క్రాంతి వల్లూరు సమీక్షించారు. ప్రాథమిక మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో మొత్తం 34 సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలన్నారు. అందులో బ్యాలెట్ బాక్స్ ద్వారా 11 మత్స్య పారిశ్రామిక సంఘాలకు, మిగిలిన 23 ప్రాథమిక మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు హ్యాండ్ రైజింగ్ ద్వారా అధ్యక్షులను ఎన్నుకోవడం జరుగుతుందని తెలిపారు. నిర్మల్ జిల్లా చిట్యాల గ్రామం వద్ద నేషనల్ హైవే 61పై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మల్ కళ్యాణ్ రహదారి బ్రిడ్జిపై బైకును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామ్నగర్కు వీధికి చెందిన కృష్ణ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు. తీవ్ర గాయాలతో క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు టాస్క్ ఫోర్స్ నిర్వహించారు. రేజర్ల, కొమ్మేపల్లి, గంగారం ప్రాంతాల్లో అనుమతులు లేకుండా అక్రమంగా గుట్టలను సైతం మింగేస్తూ ఇష్టారాజ్యంగా తరలిస్తున్నారని మండిపడ్డారు. మట్టి మాఫియాపై ఖమ్మం టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించి ఒక టిప్పర్ను స్వాధీనపరుచుకొని కేసు నమోదు చేశారు. వరుస భూకంపాల నేపథ్యంలో భూమి మరోసారి కంపించింది. ఇవాళ ఉదయం 5 గంటల సమయంలో ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 6.9 తీవ్రతతో ఇది చోటు చేసుకుంది. దీని ప్రకంపనలు దేశ రాజధాని ఢిల్లీ పరిసరాలను తాకాయి. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 121 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యూరోపియన్ మెడిటేరియన్ సిస్మాలజీ సెంటర్ తెలిపింది. హిందూ కుష్ ప్రాంతంలో ఇది సంభవించింది. ఈ ఏడాది ఆగస్టులో భారత క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుంది. ఆతిథ్య జట్టుతో టీమిండియా 3 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది. ఈ మేరకు తుది షెడ్యూల్ను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తెలిపింది. ఆగస్టు 17, 20న జరిగే వన్డేలకు మీర్పూర్ ఆతిథ్యం ఇవ్వనుండగా చివరి వన్డేతో పాటు తొలి టీ20 సైతం జరగనున్నట్టు బోర్డు వెల్లడించింది. చివరి 2 టీ20లను మీర్పూర్లో నిర్వహించనున్నారు. భారత్కు ఆతిథ్యం ఇచ్చేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని బీసీఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిజాముద్దీన్ చౌదరి తెలిపారు.